అమ్మ తత్వచింతన 1వ భాగము. జిల్లెళ్లమూడి అమ్మ అని పేరు పొందిన బ్రహ్మాండం అనసూయాదేవి 20వ శతాబ్దమునకు ఎంతో సౌందర్యవంతమైన, సౌభాగ్యవంతమైన, సౌమనస్కంతో కూడుకున్న ప్రేమాత్మకమైన తాత్విక చింతనను వారసత్వంగా వదిలి వెళ్ళారు. ఇక్కడ పురుషోత్తమ ప్రాప్తి యోగం కేంద్రం వారు అమ్మ తత్వంలోని ప్రధానమైన అంశాలను శ్రోతల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వచ్చే ఒక ప్రశ్న ఎవరికైనా కలగవలసింది: ఎందుకు ఒకరి యొక్క తత్వాన్ని మనం పరిశీలన చేయాలి? ఎవరిని తాత్వికులు అని అంటారు? ఈ 2 ప్రశ్నలు వేసుకోవాలి. ఎవరైతే కేవలము చూపు కలిగి దృశ్యాన్ని చూసి దృశ్య జ్ఞానాన్నే జ్ఞానంగా భావిస్తారో వాళ్ళు ఎప్పుడు తాత్వికులు అవ్వలేరు. ఎవరైతే దృశ్య జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ అంతశ్చైతన్యంతో సమన్వయం చేసుకొని విశ్వసత్యాన్ని, పరిణామశీలమైన సత్యాన్ని సమన్వయం చేసుకొని వ్యాఖ్యానం చేయగలరో వాళ్ళు తాత్వికులు అనబడతారు. అటువంటి తాత్విక జీవనం గడిపిన వాళ్లలో జిల్లెళ్లమూడి అమ్మ సాధారణమైన గృహిణిగా ఉన్నప్పటికీ ఎంతో అగ్రగణ్యురాలు. ఎందుకంటే ఆమె ఏమీ చదువుకోలేదు. పండిత పరిభాషలో ఆమె పండితురాలు కాదు. ఆమె ఎప్పుడూ సాధన చేయలేదు. సాధకుల పరిభాషలో సాధకురాలు కాదు. ఆమె ఎప్పుడూ తపస్సు చేసినట్టు కనపడదు. కానీ తపోధనుల పరిభాషలో తపోధనురాలు కాదు. అయినప్పటికీ ఆమె విశ్వసత్యాన్ని ఆవిష్కరించారు. స్థితప్రజ్ఞతతో తాను అర్థం చేసుకున్నారు. తనను, తన ఎరుకను, తానున్న ఎరుకను, తన చుట్టూ ఉన్న ఎరుకను, తనను పీడిస్తున్న ఎరుకను, మరుగున ఉన్న ఎరుకను అన్నింటినీ అర్థం చేసుకొని తనను సదా మూలముతో సమన్వయం చేసుకున్నారు. ఆ కారణం చేత ఆమె జీవనమే ఒక తాత్విక వ్యాఖ్యానం అయింది. ఆమెకు ఐహికం, ఆముష్మికం లేదు. ఉన్నదే అది, అదే ఉన్నది. అనగా ఏదే దృశ్యంగా కనిపిస్తోందో అది బ్రహ్మం కన్నా వేరు కాదు. బ్రహ్మమును అర్థం చేసుకోవాలంటే దృశ్యాన్ని ఉపాధిగా చేసుకోవాల్సిందే. దృశ్యాన్ని అంగీకరించకపోయినా బ్రహ్మము యొక్క ఉనికి తప్పదు. దృశ్యమును మాయ అనుకున్నా, నిజం అనుకున్నా బ్రహ్మము యొక్క ఉనికి తప్పదు. దృశ్యమును ప్రకృతి వికారం అనుకున్నా, మనోవికారం అనుకున్నా, భ్రమ అనుకున్నా, చాంచల్యం అనుకున్నా ఆ బ్రహ్మము యొక్క ఉనికి తప్పదు. అటువంటి స్థితిలో ఆ మూలతత్వాన్ని అర్థం చేసుకోవడానికి, సమూలంగా మానవత్వాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నపూర్వకంగా శాస్త్రవాసన, లోకవాసన, దేహవాసన తొలగించుకోవడానికి మానవుడు సర్వదా సంసిద్ధుడై ఉండాలి అనేటువంటిది అమ్మ తాత్విక జీవనంలో అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఆమె కేవలం చెప్పలేదు, ఆమె మాట్లాడరు. మౌనమే ఆమె యొక్క సంభాషణ. ఆ రకమైనటువంటి స్థితిలో ఆమె తన ఆచరణ ద్వారా, తన జీవన విధానం ద్వారా, తన యొక్క పద్ధతుల ద్వారా తాను తత్వాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఆ తత్వం ఎంతో గొప్పది. అమ్మకు ఐహికం, ఆముష్మికం అనేవి 2 లేవు. ఐహికంలో ఎంత పరిపూర్ణత ఉందో ఆముష్మికంలో అంత పరిపూర్ణత ఉంది. పరిపూర్ణంగా ఐహికం జీవించగలిగిన వాడికి పరిపూర్ణంగా ఆముష్మికం కూడా అర్థమవుతుంది. కనపడుతుంటే ఐహికం, కనపడకపోతే ఆముష్మికం. వాచ్యమైతే శబ్దము అర్థము, వాచకమైతే తాత్పర్యము. ఈ రకమైనటువంటి స్థితిలో మనకు ఆ మూలతత్వాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ మూలతత్వాన్ని సమన్వయం చేసుకోవడానికి ప్రతి తాత్వికుడు ఒక తర్కాన్ని ఆధారంగా చేసుకున్నాడు.
ఆ తర్కము అనేటువంటి విధానం ద్వారా తన భావాలను సమర్థించుకున్నాడు. దానికి ఒక రూపకల్పన చేసుకొని దాని సిద్ధాంతము అన్నాడు. కానీ అమ్మ సిద్ధాంత రాద్ధాంతాల జోలికి వెళ్ళలేదు, తర్కం దగ్గరకు అసలు వెళ్ళలేదు. కేవలం 2 ప్రమాణాలు స్వీకరించారు. ఒకటి స్వత ప్రమాణము, 2 ప్రత్యక్ష ప్రమాణము. అమ్మ ప్రకారము ఈ విషయం అంతా కూడా ఒక సిద్ధమైనటువంటి వస్తువు, ఇది సాధ్యమైన వస్తువు కాదు, దీన్ని ఎవరు ఉత్పత్తి చేయలేదు, అది అనుత్పన్నమైనటువంటి వస్తువు, అందువల్ల సిద్ధ సత్యము. బ్రహ్మము ఎంత సత్యమో ఈ సృష్టి కూడా అంతే సత్యము. బ్రహ్మము యొక్క స్వరూపమే సృష్టిలో మనకు అందజేయబడుతోంది. బియ్యమునకు అన్నమునకు తేడా లేనట్టే బ్రహ్మమునకు సృష్టికి కూడా తేడా ఉండదు. భోగస్థితిలో అన్నము సృష్టి ఒకటే, బీజస్థితిలో బ్రహ్మము బియ్యము ఒకటే. ఈ రకమైన సమన్వయాన్ని సమర్థమైనటువంటి సాధికారికమైనటువంటి ఓర్పుతో కూడుకున్నటువంటి నిశితమైనటువంటి అవగాహనతో అమ్మ ఒక తత్వాన్ని ఏర్పరచుకొని తాను జీవించారు. ఆమె ఎవరూ అనుసరించినటువంటి నడకలో నడవలేదు. ఆమె నడిచిన నడకే అందరికీ వెలుగైంది. ఆ కారణం చేత ఆ వెలుగుబాటలో దీప్తమానమయ్యేటువంటి కాంతి ఏదైతే ఉందో ఆ కాంతే అమ్మ యొక్క తత్వతేజము, తత్వ విభూతి. దాన్ని ఎందుకు చర్చించాలి అని చెప్పేసి అన్నప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఈ 21వ శతాబ్దపు గడపలోకి వెళ్ళి మనం వెనక్కి చూస్తే మొట్టమొదటి కనపడేది అమ్మే. ఆమె 1985 వరకు ఉన్నారు. అందువల్ల ఆమె యొక్క జీవన విధానం మన జీవన సరళికి చాలా దగ్గరగా ఉంది. ఆమె గృహస్థ ధర్మాన్ని అనుసరించారు. దేనికోసమో అని చెప్పేసి అడవుల్లోకి పారిపోలేదు. ఏదో పెళ్ళి పెద్దబులి అని చెప్పేసి పెళ్లి చేసుకోకుండా ఉండలేదు. అన్నింటినీ అనుసరించారు, అన్నింటినీ స్వీకరించారు, అన్నింటినీ అనుభవించారు, అన్నింటినీ వదిలేశారు. ఆ రకమైనటువంటి స్థితిలో ఆమె అన్ని రకాలైనటువంటి చైతన్య స్థితులను దాటి ఆ మూలమైనటువంటి బ్రహ్మానందాత్మకమైనటువంటి చైతన్యాన్ని ఆమె పొందుతూ వచ్చారు. ఆ కారణం చేత అమ్మ చైతన్య తత్వము అనబడేటువంటిది మనం అర్థం చేసుకున్నప్పుడు, అమ్మ యొక్క తాత్విక చింతనలో ఉండేటువంటి ధోరణిలో మనం అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా మన జీవితాన్ని శోభస్కరంగా మంగళప్రదంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కారణం చేతనే అమ్మ తత్వచింతన గురించి కొన్ని విధాలుగా మనం దాన్ని పరిశీలన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఉపన్యాసాలు మొదలుపెట్టాం. కేవలం ఉపన్యాసాల ద్వారా తత్వచింతన రాదు. ఆ ఉపన్యాసాలు ఉండే భావాలను మనం జీవితంలోకి మార్చుకున్నప్పుడు మాత్రమే మనకు ఆ తత్వచింతన యొక్క ఫలితాన్ని మనం పొందగలం. అది ఎలా మార్చుకోవాలి అన్నటువంటిది వారు ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఉంటుంది. ప్రతి వ్యక్తి కర్తగాను ఉంటాడు, కర్మగాను ఉంటాడు, తాత్వికుడుగాను ఉంటాడు. కర్తగా ఉన్నప్పుడు నేను చేస్తున్నాను అనుకుంటాడు, కర్మగా ఉన్నప్పుడు ఇంకో దానికి ఉపకరణం అవుతాడు, తాత్వికుడు అయినప్పుడు సత్యపథంలో మాత్రమే ప్రయాణిస్తుంటాడు. ఈ 3 మార్గాలు ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. కర్తృత్వం ఉంటుంది, కర్మాధికారం ఉంటుంది, తాత్వికత ఉంటుంది. కానీ ఇవి ఎవళ్లలో ఎక్కువ వాళ్ళు ఉంటే వాళ్ళలో ఆ గుణాన్ని బట్టి వాళ్ళు ప్రకాశిస్తుంటారు. అప్పుడు ప్రతి సామాన్యమైన వ్యక్తి కూడా తత్వచింతన కలిగిన వాడే. మిగిలిన వాడికి వీళ్ళకి తేడా ఏమిటంటే, దృశ్యాన్ని ప్రమాణంగా చేసుకునేటువంటి వాడు తత్వమును తొందరగా అర్థం చేసుకోలేడు. దృశ్యమును కూడా అర్థం చేసుకుంటూ బ్రహ్మమును అర్థం చేసుకున్నవాడు తాత్విక జీవనాన్ని గడపగలడు. అటువంటి పరిస్థితుల్లో అమ్మ తాత్విక జీవనము లేదా తత్వచింతన అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనప్పటికీ కూడా ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రతిపాదనతో మీ ముందు ఈ అమ్మ తత్వచింతన అనేటువంటి భావనతో మనం వస్తున్నాం. కాబట్టి
దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది 21వ శతాబ్దానికి అత్యవసరమైనటువంటి అంశము.